హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఇప్పుడే చూసి ఇప్పుడే రివ్యూ చెప్పడం కోసం వచ్చాను. అండ్ నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ తెలుగు ప్రేక్షక లోకం అంతా కూడా ఎంతో రుణపడి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే సినిమాకి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఐకనిక్ పెర్ఫార్మెన్స్ దేనిలోనైనా ఇవ్వాలి అంటే ఆయన కమిట్మెంట్ కానీ, ఆయన డెడికేషన్ కానీ, ఆయన ప్రిపరేషన్ కానీ బాగా తెలిసిన నాలాంటి వ్యక్తులకి నిజంగా ఈ సినిమా చూసినప్పుడు ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి చిరంజీవి గారు ఎంత ప్రిపేర్ అయి ఉంటారు, లేకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి తయారు చేసుకున్న కథని తను ఏ విధంగా అడాప్ట్ చేసుకుని ఆ క్యారెక్టర్ని ఎంత బాగా దాన్ని పండించగలరు అని చెప్పడానికి మనశంకర్ వరప్రసాద్ గారి కన్నా గొప్ప ఎగ్జాంపుల్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే దాదాపుగా ఈ మధ్య చాలామంది అందరూ ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే వింటేజ్ చిరంజీవి గారు, వింటేజ్ చిరంజీవి గారు. వింటేజ్ చిరంజీవి గారు కాదు, ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉన్నారు. చిరంజీవి గారు ఎప్పుడు ఏ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ క్యారెక్టర్గా ఆయన మారిపోయి మేనిఫెస్టేషన్ అంటామే, ఆ మేనిఫెస్టేషన్లో ఆయన ఏ క్యారెక్టర్గానైనా మారిపోగలిగే ఒక గొప్ప కెపాసిటీ ఉన్న గొప్ప యాక్టర్ చిరంజీవి గారు. అందుకే ఈ సినిమాకి వచ్చేసరికి అంటే గతంలో నేను 2-3 రివ్యూల్లోని అంటే 2-3 వీడియోస్లో చెప్పా, గతంలో ఆయన చేసిన సినిమాలు కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కొత్తగా చేయాలి, డిఫరెంట్గా చేయాలి అని చెప్పి తను అనుకుని చేసిన సినిమాలు అవి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే అనిల్ రావిపూడి తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూసి, అంటే ఒక రౌడీ అల్లుడు, ఒక ఘరానా మొగుడు, ఒక గ్యాంగ్ లీడరు, ఇలా సినిమాలు చెప్పకపోతే ఆయన ఎన్ని సినిమాలు చేశారో అన్ని సినిమాల పేర్లు చెప్పాలి. ఆ సినిమాలన్నీ చూస్తూ ఒక ప్రేక్షకుడుగా ఆ థియేటర్లో చప్పట్లు కొట్టి, ఈలలు వేసి, గెంతులు గెంతి, డ్యాన్సులు చేసిన ఒక ఆడియన్గా చిరంజీవి గారిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే తన తాలూకా క్రియేటివ్ కోయిషెంట్ ఏ విధంగా అంటే తన తాలూకా సృజనాత్మక కోణం ఏ విధంగా సాటిస్ఫై అవుతుంది అనే ఒక వర్క్షాప్ లాగా, లేకపోతే ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ క్యారెక్టర్ని, కథని రాసుకుని మన చిరంజీవి గారిని మళ్ళీ మనందరికీ కూడా తీసుకొచ్చి మన చేతిలో మనకు అప్పగించినట్టుగా అనిపించింది నాకు ఈ సినిమా. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ అనండి, లేకపోతే ఒక యాక్షన్ అనండి, లేకపోతే ఒక డైలాగ్ అనండి, లేకపోతే ఒక కామెడీ చేయడంలో అనండి, లేకపోతే ఆ ఇమోషన్స్ని పండించడంలో అనండి, మీరు ఏదైనా చెప్పుకోండి. అంటే చిరంజీవి గారు అంటే మనం నవరసాలు అంటాం కదా, ఆ నవరసాల్లో ఏ రసమైనా చిరంజీవి గారికి అదొక ఆట, ఆయనకు ఒక పందెం. అలాంటి ఇమోషన్స్ అన్నిటినీ కలిపి ఒక ప్యాకేజ్గా చేసి దానికి ఒక అద్భుతమైన ఒక కథని, ఒక నడకని, అంటే ఆడియన్స్ వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరూ మొత్తం అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా అందరూ కూడా అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగేటట్టుగా ఆ కథను రాసుకుని ఆ కథలో హీరో క్యారెక్టర్గా చిరంజీవి గారిని తయారు చేసిన ఆ ఒడుపు గడుస్తనం ఏదైతే అనిల్ రావిపూడి సినిమాలో ప్రదర్శించాడో వాటికి చిరంజీవి గారు ప్రాణం పోశారు, ప్రాణం పెట్టారు. ఎందుకు ప్రాణం పెట్టారు, ప్రాణం పోసారు అన్నమాట అన్నానంటే, ఇప్పుడు అందులో కూడా డైలాగ్ ఉంది, అంటే ఈ తరం ఫ్యాన్స్ లేదా ఈ తరం ప్రేక్షకులు అని చెప్పి. చిరంజీవి గారికి అసలు ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే ఆయన పాత సినిమాలు చూడడం, ఆయన సినిమాలు ఆయనలాగా డ్యాన్సులు చేయడం, లేకపోతే ఆయనలాంటి కథలు చేయడం, చిరంజీవి గారి తాలూకా స్టాంప్ ఏదైతే ఉందో అటువంటి సినిమాలే మనం చూస్తూ వస్తున్నాం. ఏ హీరో చేసినా, ఏ కథ ఏ డైరెక్టర్ రాసుకున్నా అదే విధంగా ఉంటూ వస్తున్నాయి. మీరు గమనించుకుంటే కనుక మళ్ళీ చిరంజీవి గారు అటువంటి క్యారెక్టరైజేషన్లోకి, అటువంటి కథలోకి, అటువంటి కథనంలోకి ఆయన అడుగు పెట్టడం ఉన్నదే, ఆ అడుగే ఈ తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక వరంగా ఈ సినిమా 100% అనిపించి తీరుతుంది. అంటే మీరు అన్ని ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్,
ఒక చిన్న పాప క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఓ పెద్ద క్యారెక్టర్ కావచ్చు, చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ కావచ్చు, నయనతార గారి క్యారెక్టర్ కావచ్చు, తర్వాత ఆయన చిరంజీవి గారికి హిమ్సెల్ఫ్ ఆయన క్యారెక్టర్ కావచ్చు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లతోనే ఆయన లైన్ అప్ అవుతూ ఆఖరి వరకు ఆ క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది. ఆ ట్రావెల్లో చిరంజీవి గారు చూపించిన ఆ వేరియేషన్స్ కానీ, లేకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో, ఇమోషనల్ యాంగిల్లో ఆయన చూపించుకున్న ఆ డిఫరెన్స్ అనండి, లేకపోతే ఆ సెపరేషన్ అనండి, దేనికి దానికి సెపరేషన్ అంటే ఇది బాగుంది, ఇది బాగులేదు, ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇది కొంచెం డల్గా ఉంది అని చెప్పడానికి వీలు లేని అవకాశం లేనట్టుగా ఉంది సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. ఆ టైటిల్ నిజంగా ఆయన తాలూకా రేంజి, ఆయన తాలూకా స్థాయి ఏదైతే ఉందో చిరంజీవి గారికి ఉండే ఆ మెగాస్టార్ అనే ఒక స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్కి తగ్గట్టుగా, అంటే బిగినింగ్ నుంచి నేను మాట చెప్తున్నా, ఎక్కడో ఒక చోట హై వచ్చింది, లేకపోతే ఇంకో చోట ఎక్కడో బ్రహ్మాండమైన ఎలివేషన్ వచ్చింది, ఏదో అంటున్నారు ఆ ఎలివేషన్స్ బాగున్నాయండి, ఇక్కడ ఈ హై బాగుందని. అది కాదు, అక్కడ హై ఎలివేషన్ ఎక్కడో ఒక సీన్లో వచ్చింది, ఒక సీన్లో రాలేదని చెప్పడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కుదరని సినిమా, కుదరని కథ అంత బాగా రాశాడు అనిల్ రావిపూడి గారు డైరెక్టర్గా. నిజంగా మనం అందరం కూడా అనిల్ రావిపూడి గారిని మనం మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మెగాస్టార్ చిరంజీవి గారిని మనకు మళ్ళీ అప్పచెప్పారు. తర్వాత డైరెక్టర్లు ఎవరైనా కూడా మళ్ళీ చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేసుకోవచ్చు అన్నదానికి ఆయన ఒక ఎగ్జాంపుల్గా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాని వదిలేరని చెప్పాలి. అండ్ ఈ సినిమా అసలు ఫస్ట్ హాఫ్ అన్నది అయిపోయిందా, వెంటనే ఇంత తొందరగా అయిపోయిందా అనిపించింది ఫస్ట్ హాఫ్. సరే, ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఇంకెందుకంటే చిరంజీవి గారి సినిమాకి పాటలే ప్రాణం. ఏ సినిమాకైనా సరే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, పాటలు కానీ, నేను మళ్ళీ వెనక్కి ముందుకి బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వాల్సిన పరిస్థితి నాకు ఈ రివ్యూ చెప్పినప్పుడు వస్తుంది. ఎందుకంటే పాటలకు పాటలు, యాక్షన్కి యాక్షను, ఎమోషన్కి ఎమోషను, ఆయన ఏది బాగా చేయలేదు, ఎప్పుడు బాగా చేయలేదు అని చెప్తే మనం అసలు దానికి సమాధానమే లేదు. కానీ ఈ సినిమా కథ రన్ అవుతున్నప్పుడు ఉన్నదే ఆ 2 గంటల 42 నిమిషాలు ఎంతో సినిమా, దాంట్లో ఒక్క ఎపిసోడ్ డ్రాప్ ఉన్నది అని చెప్పగలిగితే నిజంగా వాళ్ళకి మనం బ్రహ్మాండమైన ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ ఒక మాల గుచ్చేటప్పుడు ప్రతి పువ్వు దానిలో అవసరమే. అది చిన్న పువ్వు ఉండొచ్చు, పెద్ద పువ్వు ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకం కావచ్చు, కానీ బట్ అన్ని పూలు కలిస్తేనే ఒక మాలగా, ఒక దండగా తయారవుతుంది. అలాంటి సీన్సే ఈ సినిమా నిండా పేర్చుకుని దానికి ఒక అద్భుతమైన చిరంజీవి గారనే ఒక అద్భుతమైన దారానికి ఆ ఎపిసోడ్స్ అన్నీ అనిల్ రావిపూడి గుచ్చి చేయడం అన్నదే ఈ సినిమాలో చాలా అద్భుతమైన ప్రయోగంగా, ఎవరైనా స్టూడెంట్స్ ఆఫ్ సినిమా కనుక దీన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని ఎంత ఆర్టిస్టిక్గా, కళాత్మకంగా అనిల్ రావిపూడి దాన్ని చెక్కుకున్నాడు ఈ కథని. అంటే వాళ్ళు దానిలో ఏదో ఒక ఎపిసోడ్ కూడా చిరంజీవి గారు మన ఫంక్షన్లో చెప్పారు, అది ఎక్స్ట్రా అవుతున్నదనో లేకపోతే అదనంగా అనవసరం ఈ సీన్ అనుకున్నారో ఒక ఎపిసోడ్ తీసారండి అని చెప్పి చిరంజీవి గారి ఆయనే అనౌన్స్ చేయడం జరిగింది స్టేజ్ మీద మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అంచేత నయనతార గారి వరకు ఆవిడ ఒక రేంజ్ ఆ క్యారెక్టర్కి ఇవ్వడం కోసం నయనతార గారిని పెట్టారు. ఆవిడ ఆ మేరకి చాలా యాడ్ అయ్యారు నయనతార గారు. దానిలో మనం ఇంకో రకమైన మాట చెప్పడానికి లేదు, ఆవిడ చాలా అద్భుతంగా యాడ్ అయ్యారు. చిరంజీవి గారు అనే ఒక ప్రవాహం అలాగా సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు చక్కగా జాయ్వెల్గా సినిమా నడుస్తూనే ఉంటుంది. దాంట్లో మంచి ఇమోషన్స్ వస్తాయి. అంటే మనం బాగున్నారు సినిమా చూసాం, మీకు అందరికీ గుర్తుంటుంది. ఆ సినిమాని ఎవరు మర్చిపోగలరు? దాంట్లో ఉండే ఇమోషను, ఎంటర్టైన్మెంటు, పాటలు, యాక్షను ఎలాగైతే మనం ఆ రోజున ఎంజాయ్ చేసామో అలాగే మనశంకర్ వరప్రసాద్ కూడా ఆయన బిగినింగ్ నుంచి కూడా అలాగా చక్కగా ఎక్కడ ఒక ఇది అడ్డుతోంది, ఇది అడ్డిందని మనం థియేటర్ నుంచి బయటకు వచ్చే కనిపిస్తే ఒట్టు అంత సజావుగా, అంత సరళంగా కథ ముందుకెళ్ళిపోతుంటుంది. దాంట్లోనే హైస్ ఉన్నాయి, దాంట్లో ఎలివేషన్స్ ఉన్నాయి, దాంట్లో కథపరంగా తను ఏ సన్నివేశంలో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అనిల్ రావిపూడి అలా ప్రజెంట్ చేసుకున్నాడు. అలా నడుస్తున్న ఆ క్రమంలో ఆ స్క్రీన్ ప్లేలో ఒక్కసారిగా ఎప్పుడైతే వెంకటేష్ గారు హెలికాప్టర్ దిగి సీన్లోకి ఎంటర్ అయ్యాడో నిజంగా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ పాట కూడా కుమ్మెద్దం సంక్రాంతికి
చంటి కుమ్మెద్దాం సంక్రాంతికి అన్న పాట అసలు మీరు నమ్మరు. మా సంధ్య 70mm కానీ లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే ఇరగదీసిందనమాట పాట. ఇంకా దీన్ని మించి మళ్ళీ ఆయన చేసిన పాట హుక్ స్టెప్, మొన్నే చెప్పాను నేను, హుక్ స్టెప్ దెబ్బకి ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఏది ఆ చిన్న లిరికల్ వీడియోకే ఇప్పుడు ఈ రోజున థియేటర్లో అసలు మామూలు జాతర కాదు నాయన దేవుడా, అసలు మామూలు జాతర కాదు. అంటే ఇన్నాళ్ళుగా చిరంజీవి గారిని మిస్ అయిపోయాము అనే ఆ కిక్ సినిమాలో ఆ పాట దగ్గర వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మనం ఒక టైంలో బంగారు కోడిపెట్ట అలాంటి పాటలు కానీ ఎలాంటి ఒక పాటని ఎక్కడ చెప్పను చిరంజీవి గారి గురించి. ఆయన జీవితమే మొత్తం పాటలమయం, నృత్యమయం చిరంజీవి గారి లైఫ్. అండ్ దానికి మించి దానికి ఆయనకి ఎడిషనల్గా ఉన్న గ్రేటెస్ట్ మెరిట్స్, గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్స్, గ్రేటెస్ట్ యాడ్ ఆన్స్ ఏంటంటే ఆయన ఏ సీన్ అయినా అంత అద్భుతంగా లైట్ వెయిన్ అంత బాగా చేయగలరు. అంత ఇమోషను, అసలు ఆ కళల్లో క్రౌర్యం కానీ, ఆనందం కానీ, కరుణ కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆప్యాయత కానీ, ఆత్మీయత కానీ ఏదైనా కూడా పలికించగలిగే ఆ కళ్ళు అండ్ ఆ పెర్ఫార్మెన్సు, ఆయన నమ్మిన విధానం. అంటే ఆ క్యారెక్టర్ని అనిల్ రావిపూడి రాసిన కథని, ఆ క్యారెక్టర్ని ఆయన నమ్మిన విధానం, మనం నమ్మిన దాన్ని బట్టే మన తాలూకా క్రియలు, ప్రక్రియలు అవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి మళ్ళీ చిరంజీవి గారు బ్రహ్మాండంగా అసలు తను అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నారు. ఫ్యాన్స్ ఇంకా విజృంభణ. ఇంకా ఏడ్చే వాళ్ళ సంగతి మనం చెప్పనక్కర్లేదు. ఏడుపులు, మరులు అవన్నీ బాగానే ఉంటాయి, పెడబొబ్బులు గట్ట బాగుంటాయి. ఆర్తనాదములు శ్రవణానందకరముగా ఉన్నాయని మాయబజార్ సినిమాలో ఎస్వి రంగారావు డైలాగ్ లాగా ఏడ్చే వాళ్ళ ఏడుపులు కూడా చాలా బాగుంటాయి. కానీ ఇవి ఏడుపులు, విమర్శలు, కువిమర్శలు, అర్ధరహిత వ్యాఖ్యానాలు, పనికి మాలిన విశ్లేషణలు, వీటన్నిటినీ దాటిన ఒక అద్భుతమైన సినిమా. అంటే సంక్రాంతికి రావడంలో నిజంగా అనిల్ రావిపూడి గారికి మనందరం తెలుగు ప్రేక్షకులు ఒక వంత. ఎందుకంటే సినిమాలు వచ్చినవి నిజంగా దారుణంగా బాక్సాఫీస్ దగ్గర దెబ్బతిని డబ్బులు నిర్మాతలు నష్టపోయి, లేకపోతే హీరోలకే కలంకితమైన సినిమాలు వచ్చి పాడైపోతున్న ఈ సినిమా పరిశ్రమ చాలా దారుణంగా దెబ్బతింటున్న ఈ రోజుల్లో అక్కడ అలాంటి సినిమా పడడం అన్నది, ఇలాంటి సినిమా నిజంగా సినిమా పరిశ్రమకు ఒక పండగ, ప్రేక్షక లోకానికి ఒక పండగ. అండ్ సంక్రాంతికి ముందే ఈ సంక్రాంతి రావడం అన్నది నిజంగా సినిమా సంక్రాంతిది. అండ్ మనందరం కూడా బేసిక్గా ఒక మీడియా అని కాదు, ఆడియన్స్ అని కాదు, ఇండస్ట్రీ అని కాదు, ఏదైనా కూడా వీ షుడ్ ఆల్ థ్యాంక్ అనిల్ రావిపూడి ఫస్ట్. అండ్ ఇన్ ఆల్ ద స్టేజెస్ మెగాస్టార్ చిరంజీవి గారిని మనందరం కూడా హృదయపూర్వకంగా అందరూ కూడా అభినందించాల్సిన టైం ఇది. అశ్విని దత్ గారు అన్నమాట మరోసారి గుర్తు చేస్తా, ఆయనకి ముగింపే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.